నువ్వు యువరాణివి అని నిరూపించుకుంటే సరే సరే, లేదంటే ఇద్దరికి విడాకులు గ్యారంటీ. ఏది మంచో ఏది చెడో నీ నుంచి వినే స్థాయిలో ఇంక నేను లేను రోజా. ఎన్ని మాట్లాడినా నన్ను అన్ని మాట్లాంటావా? అయ్యో సారీ సార్, కాలు టక్కున పట్టేసింది, నొప్పికి విదిలించేశాను, క్షమించండి సార్. దానికి సారీ ఎందుకు రోజా, పొరపాటునే కదా జరిగింది, వదిలేసి. అయినా సార్ మిమ్మల్ని తన్నేశాను. పర్లేదంటున్నాను కదా రోజా, కాలు పట్టేస్తే నువ్వేం చేస్తావు? నేనేం ఫీల్ అవ్వట్లేదు, నువ్వేం అనుకోకు. కాళ్ళు నొప్పి వస్తున్నాయి కదా, అన్ని పరీక్షల్లో పాల్గొని అలసిపోయి ఉంటావు. ఇంకా చాలండి సార్. అయ్యో వాటర్ బాటిల్ తీసుకో, నీళ్ళు తాగు. ఎవరో తలుచుకోలేదురా, నీతో సేవలు చేయించుకోవడానికి నేనే తలిచాను. ఇలాగే ఈ రోజాకి సేవలు చేసుకుంటూ తరుస్తూ ఉండు అని సమ్మ కూడా. రాజమణి హారం నన్ను అంగీకరించింది అంటే నేను కొల్హాపూర్ రాజ సంస్థానానికి యువరాణిననే కదా అర్థం. ఈ పరీక్ష ప్రకారం రోజా యువరాణి అవుతుంది. వచ్చే విజయదశమి రోజునే రోజాని యువరాణి చేసేసి పట్టాభిషేకం చేసేద్దాం. ఏంటి శివయ్య నువ్వు చేస్తున్నది? అధర్మం చేసేవాళ్లే గెలుస్తున్నారు, ధర్మం చేసేవాళ్ళు ఓడిపోతున్నారు. అందుకే నీ గుడికి రాబుద్ధి కావడం లేదు. నేనేమన్నా ఆస్తులు ఇవ్వమని కోరానా? దుర్మార్గంగా ఆలోచించానా? స్వార్థంగా ఏమైనా చేశానా? రాజ్య సంస్థాపన విలువ కోసం, గౌరవం కోసం అసలైన రాజకుమారికి మాత్రమే ఆ సంస్థానం మీద హక్కుందని, ఆ రాజకుమారి రావాలని కోరుకున్నాను. అంతవరకు అర్హులు కాని వారు ఆ సింహాసనం మీద కూర్చోకూడదు అనుకున్నాను. కానీ నువ్వేం చేశావు? ఏ మాత్రము అర్హురాలు కాని మా అక్కని ఆ సింహాసనం మీద కూర్చునేలా భారీ ఏర్పాటు చేశావు. ఇదేనా నువ్వు చేస్తుంది? నువ్వు చెయ్యాలి అనుకుంటే మంచికి కూడా అనుకూలంగా రావా? అక్రమాలకి పాల్పడి అవినీతి మార్గంలో వెళ్లే వాళ్ళకేనా అన్ని పరిస్థితులు కలిసొస్తాయి? ఇంకెందుకు శివయ్య మేము బతకడం? మా జీవితం మీదే మాకు విరక్తి కలుగుతుంది. ఈ జన్మనే వృధా అనిపిస్తుంది, ఈ బతికే వద్దనిపిస్తుంది. ఓం నమః శివాయ. చండమారుతం ప్రచండ వేగదర్తనం భుజంగమాలధారి శంకరాగవేదమరుతం తంత్రయంత్రనాశనం అఖండ రూపదర్శనం కదంబ కుంకుమార వర్ణ దేవరాజ శోభితం. ఓం నమః శివాయ.
చామంతి, లేమ్మా. మన కన్నీళ్లు ఎవ్వరూ తుడవరు చామంతి. మన కన్నీళ్లు మనమే తుడుచుకోవాలి. తుడుచుకో తల్లి. చూడు చామంతి, ఎదుటి వాళ్ల కోసం బ్రతికేటప్పుడు కొన్ని ఆటంకాలు, కష్టాలు, నష్టాలు, తిట్లు, శాపనార్థాలు, పొగడ్తలు, అహంకారాలు ఎన్నో చుట్టుముడతాయి. వాటిని పట్టించుకోకుండా, పట్టు వదలకుండా ముందుకు వెళుతూనే ఉండాలి. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో అర్థమైంది. అసలైన యువరాణి ఎవరనే కదా? అద్దంలో మొహం కనపడినట్టు ఆత్మ కనపడదు. దాని యొక్క అసలు నీడ కనపడదు. ఆ ఆత్మే పరమాత్మ. మనసులోనే భగవంతుణ్ణి పెట్టుకుని ఊరంతా వెతుకుతాం. దగ్గరే పెట్టుకుని వెతుకుతూ ఉంటాం. మీరు చెబుతున్నది నాకు అర్థం కావట్లేదు స్వామి. మిమ్మల్ని చూస్తుంటే మహాజ్ఞానిలా ఉన్నారు. దయచేసి యువరాణిని వెతికే దారి చెప్పండి. నువ్వు ఆ మాట అంటుంటే ఇంకా ఏం చెప్పగలను అనిపిస్తుంది. సరే, చెబుతాను విను. ఈశాన్యం వైపుకు 7 చక్రాలు దాటుకుని వెళ్ళు. యువరాణి నీకు తప్పక కనిపిస్తుంది. అవునా స్వామి? యువరాణి కనిపిస్తుందా? కాకపోతే కొన్ని కర్మఫలాలను అనుభవించక తప్పదు చామంతి. అది ఏంటనేది చెప్పలేను. కానీ చాలా కఠినమైన పరిస్థితులు మాత్రం ఎదురవుతాయి. ధైర్యంతో వెళ్ళు. ఓం నమః శివాయ. స్వామి, స్వామి, స్వామి,